వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక పేజ్ ఉంది కదా, ఈ పేజ్లో రేడియో బటన్స్ ఉన్నాయి, ప్లస్ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది. అలాగే ఈ పేజ్లో కొన్ని పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో హెడ్ ట్యాగ్ ఉంటుంది, HTML ట్యాగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అసలు నాకు ఇందులో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయో కావాలి. సో ఈ పేజ్లో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, సో దాని పర్పస్ మనం యూజ్ చేసేది ఏంటంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మనం ఏం రాయొచ్చు అంటే గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. సో ఇక్కడ ఏ ట్యాగ్ అయితే కావాలో ఆ ట్యాగ్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, కోడ్లో ఇన్పుట్ నేమ్ ఈక్వల్స్ ప్లస్ టైప్ ఈక్వల్స్ రేడియో క్యాట్స్ ఇన్పుట్ నేమ్. సో ఇది ఇన్పుట్ అనే ట్యాగ్, ఇక్కడ ఇన్పుట్ అనే ట్యాగ్, ఇది ఇన్పుట్ అనే ట్యాగ్. సో నాకు ఎన్ని ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వాల్యూ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ మన కోడ్ ఫంక్షన్ ఏంటి, వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. సో ఇక్కడ ఈ ట్యాగ్ నేమ్లో ఏదైతే పాస్ చేస్తున్నామో అది ఇస్తాం. పీ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి మనం. సో తర్వాత అవుట్పుట్ ఎన్ఆర్ HTML ఈక్వల్స్ టు ఎక్స్ డాట్ లెంత్ అంటే ఎక్స్ ఐటమ్స్ ఎక్స్ ఎన్ని ఉన్నాయో అని మనకు చెప్తుంది. చూడండి ఇప్పుడు, సో మనకి ఇన్పుట్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. చూడండి ఇక్కడ 4 ఉన్నాయా, ఇన్పుట్ 1 2 3 4. అలాగే పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సారీ ఇక్కడ రాయాలి కదా. సో పారాగ్రాఫ్లు మనకు 3 ఉన్నాయి. చూడండి ఇక్కడ టీ. సో మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు యాక్చువల్గా ఏ ఐటమ్స్ను కనుక్కోవాలో దాన్ని ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్లో మనం ఇచ్చేయాలి. ఇచ్చేసి ఆటోమేటిక్గా ఆ వాల్యూ వచ్చి ఇక్కడ సేవ్ అవ్వాలి. సో ఆ విధంగా మీరు ప్రోగ్రామ్ని డెవలప్ చేయండి. అలాగే ఇంకొకటి, నాకు నేమ్ ఈక్వల్స్ టు పెట్స్ అన్నాను కదా, ఈ నేమ్ ఆట్రిబ్యూట్స్లో ఉన్న పెట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే పెట్స్ అనే అట్రిబ్యూట్ ఉన్న వాల్యూ, నేమ్ పెట్స్ అనే నేమ్ అట్రిబ్యూట్ వాల్యూ ఉన్న ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. దానికి మనం ఏం రాస్తామంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి, ట్యాగ్ తీసేసి నేమ్, అంతే. బై నేమ్. సో పెట్స్ ఇక్కడ బై నేమ్ కాకుండా బై నేమ్ తీసేసి, బై నేమ్ ట్యాగ్ నేమ్ కాకుండా ఇక్కడ పెట్ ఎన్ని ఉన్నాయి, పెట్స్ అనే అట్రిబ్యూట్కి మనం 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడనప్పుడు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని పెట్స్, 1 2 3. సో మనకి ఫైనల్గా తెలిసేది ఏంటి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఉంటుంది, ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై నేము, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేము. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.